యషి ఆదిత్య ముందు ఉంటే ఆమె గొంతు పట్టుకుని పైకి లేపాడు. కళ్ళు తాలేసిన యషిక చేతిలో కప్ వదిలేసింది. ఎంత ధైర్యం ఉంటే నా వాళ్ళతో పని చేయించుకుంటూ నేను చెప్పిన పని చెయ్యకుండా చాలా డేరింగ్ లేడీ అని నీకు నువ్వే అనుకుంటున్నావు కదా. నీ పొగరు తీరుస్తానని గిలగిలా కొట్టుకుంటున్న ఆమెను విసుగ్గా వదిలేశాడు. కింద పడిన ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగితే గొంతు పట్టుకుంది నొప్పికి. ఆమె కన్నీళ్లు చూసినా ఇంత కూడా చెల్లించలేదు ఆది. విసుగ్గా జిమ్ రూమ్కి వెళ్ళి తన ప్రెస్టేషన్ మొత్తం బిన్ బ్యాగ్ మీద చూపిస్తూ గ్లౌజ్ కూడా లేని చేతికి గాయం చేసుకుని తిరిగి వచ్చేసరికి పగిలిన ముక్కలు ఏరి పక్కన నిలబడి మౌనంగా నేలని చూస్తుంది. అవుట్ అరిచాడు బిగ్గరగా. కన్నీళ్లు ఉగ్గబట్టి బయటకు వచ్చిన తనకి ఎదురైంది యమునా గారు. నీళ్లు నిండిన కళ్ళు, ఎర్రబడిన ముఖం చూస్తూ కంగారుగా వచ్చి అడిగింది, ఏమైంది యశ్య అంటూ. మీరు కన్నది కొడుకుని కాదు, రాక్షసుడు తను అని ఏడుస్తూ కిందకు వెళ్ళిపోయింది. ఒక ఆడపిల్ల అంతలా బాధపడటం, ఆమె కళ్ళలో కన్నీటికి కారణం తన కొడుకు అవ్వడం ఆమె గుండె భరించలేకపోయింది, తేలిగ్గా తీసుకోలేకపోయింది. తీవ్రమైన ఒత్తిడికి గురై గుండె పట్టుకొని అక్కడే పడిపోయింది. రాహుల్ ఆది కోపంగా ఉన్నాడు. ఏమైందో వెళ్ళి కనుక్కోండి, తనని హ్యాండిల్ చేసేది మీరు ఒక్కరే అని నవ్య అనడంతో ఓకే టెన్షన్ పడకు, ఇక్కడే ఉండని చెప్పి పైకి వచ్చిన అతనికి మెట్ల దగ్గరే నేలకి ఒరిగి కనబడ్డారు యమునా గారు. అత్తయ్య అని కంగారుగా వెళ్ళిన రాహుల్ ఆది నవ్య కంపాస్ట్ అని అరుస్తూ ఆమెను ఎత్తుకొని కిందకు వచ్చేలోపు పైనుంచి ఆదిత్య, కింద నుంచి నవ్య ఒకేసారి వచ్చారు. అమ్మకి ఏమైందని గాబరా పడుతున్న నవ్యతో తెలీదు, నేను వెళ్ళేసరికి కింద పడిపోయి ఉన్నారని చెప్పి శివ షిప్ని వెంటనే యార్డుకు పోనివ్వని చెప్పి యమునా గారిని మంచం మీద దించి కింద ఫ్లోర్లో ఉన్న మెడికల్ స్టాఫ్ని రమ్మని చెప్పాడు. షర్టు వేసుకుంటూ వచ్చిన ఆదిత్య తల్లి అలా అచ్చేదనంగా పడి ఉండటం చూస్తూ ఆమె పక్కనే కూర్చొని బుగ్గలు తడుతూ పిలిచిన ఆమెలో చలనం లేదు. ఏమైంది అసలు అని గట్టిగా అరుస్తూ శివ నా రూమ్ బయట పుట్టేది చూడు, ఎవరు వచ్చారో నాకు తెలియాలి, అరౌండ్ మొత్తం ఒక్కసారి సెక్యూరిటీ చెక్ చేయని చెప్పి డాక్టర్ రావడంతో లేచి నవ్య అమ్మని చూసుకో అని బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ ఫుల్ అయింది పరిసరం అంతా. అతని ఆలోచన ఎవరైనా ఏమైనా ప్లాన్ చేశారా అని. 2 నిమిషాలకి వచ్చిన శివ ఫుటేజ్ ఆదిత్యకి చూపిస్తూ అమ్మ మాట్లాడుతూ కింద పడిపోయారు అన్నాడు. యశిక యమునా గారితో మాట్లాడి వెళ్ళాక నేలని చేరిన తల్లిని చూడగానే ఆదిత్య పిడికిలు బిగిచింది. షిప్ సిటీకి దగ్గరలోనే ఉండడంతో ఫాస్ట్గా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ విషయాలేవీ తెలియని యశిక మాత్రం ఆదిత్య చేసిన పనికి కోపంతో బాధతో బెడ్ మీద పడి దిండులో మొహం దాచుకుంది. ఆ రాత్రికి యమునా గారికి మెలకువ వస్తే ఎలాంటి ప్రమాదం లేదని కాస్త స్ట్రెస్ ఫీల్ అయ్యారని చెప్పి ఆ రోజు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. నవ్య పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళని చెప్పడంతో శివ వెళ్ళాడు డ్రాప్ చేయడానికి. స్మోక్ చేస్తూ లాంజ్లోకి వచ్చిన ఆదిత్య షిప్ని లాక్ చేయమని తను చెప్పే వరకు ఎవరిని బయటకు పంపొద్దని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. ఏమైంది ఆది, అసలు ఆ అమ్మాయితో నీకేంటి ప్రాబ్లం అడిగాడు రాహుల్. తనే నాకు ప్రాబ్లం అవుతుంది, అమ్మ జాగ్రత్త, 1 అవర్లో వస్తానని చెప్పి వెళ్ళాడు. చీకటి పడే టైంకి లేచిన యశికి చుట్టూ మొత్తంగా చీకటిగా కనబడింది. ఉలిక్కి పడి లేచి కూర్చుని చుట్టూ చూస్తూ ఫోన్ కోసం వెతికితే అది కూడా కనబడలేదు. చీమకు చిటుక్కుమన్న వినపడేంత నిశ్శబ్దం. భయం వేసి గోడ తడుముతూ కిటికీ దగ్గరకు వచ్చి తలుపు తెరిచిన తనకి వెన్నెల విరజిమ్ముతూ కనబడుతుంటే ఏంటి ఎవరూ లేరని అనుకుంటూ వెనక్కి తిరిగేసరికి అగ్నిగోళం వంటి కళ్ళతో తననే చూస్తూ చైర్లో కూర్చున్న ఆదిత్య కనబడి గుండె ఆగినంత పని అయ్యింది. చేత్తో గుండె పట్టుకొని అతన్నే చూస్తూ అక్కడే నిల్చున్న తన ముందుకు వచ్చి అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, డూ యు నో దట్? ఏంటి హార్ట్ స్ట్రోక్నా అని షాక్ అవుతూ ఇప్పుడు ఎలా ఉంది, ఏమైందని అడుగుతున్నా ఆమె చెక్కిలు అతని చేతికి మరోసారి బలైంది. ఎలా ఉంది అని అడుగుతున్నావా, అటాక్ వచ్చిందే నీ వల్ల, ఏం చేయాలి నిన్ను అని గర్జించాడు. నా వల్ల అని కాసేపటికి తాను యమునా గారితో ఏమన్నదో గుర్తు వచ్చి ఆదిత్యాన్ని భయంగా చూసింది. నా వాళ్ళని టార్గెట్ చేసి చంపాలని చూస్తున్నావా? అతని బేస్ వాయిస్కి ఆమె కళ్ళలో భయం. ఐ థింక్ నీకు ధైర్యం ఎక్కువని, కానీ కాదు, టంగ్ ఈచింగ్ ఎక్కువ. పెద్దవాళ్ళతో, అది కూడా హార్ట్ పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి తెలియదు. నీకెవరిచ్చారు ఎయిర్ హోస్టెస్ జాబ్ అంటున్న అతని మాటల్లో కోపం, చిరాకు, విసుగు. మర్చిపోతున్నారు మీరు, మీ అమ్మగారిని మొదటిసారి చూసినప్పుడు ఆమెకు స్ట్రోక్ వస్తే సేవ్ చేసి ప్రాణాలు కాపాడింది నేను. సూటిగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మరైతే ఏం మాట్లాడి ఇప్పుడు హాస్పిటలైజర్ చేశావు? అతను వేలు చెంప నుంచి అదురుతున్న పెదవి మీదకి చేరేలోపు చేతిని విసిరి కొట్టి
డోంట్ టచ్ మీ మిస్టర్ ఆదిత్య అంది. మరో నిమిషం ఒక్క ఊదుటున ఆమెను మీదకి లాక్కొని డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, చంపి పారేస్తా. ఇప్పుడు ఫిజికల్ హరాస్మెంట్ కూడా స్టార్ట్ చేశారైతే. ఇదే చెప్పాను మీ అమ్మగారితో, నీలాంటి వాడిని కని నా ప్రాణాలు తీయమని వదిలినందుకు. షటాప్ ఉరిమే కళ్ళతో చూశాడు. యూ జస్ట్ షటాప్ మిస్టర్, మీకేం రైట్స్ ఉన్నాయి నాతో ఇలా మాట్లాడడానికి, నన్ను టచ్ చేయడానికి? వదలండి అంటుంటే పట్టు మరింత గట్టిగా బిగించాడు. లీవ్ మీ, గట్టిగా అరుస్తున్న ఆమె గాల్లోకి తేలింది. నాలాంటి వాడితో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తారా నీకని తనని భుజం మీద వేసుకొని పైకి తీసుకెళ్లాడు. వదులు అంటూ గింజుకుంటున్న ఫలితం శూన్యం. కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటున్న తనని పైన రూమ్లో పడేసి ఆమె దుప్పటాతో చేతులు కట్టేశాడు. ఏడుపే తక్కువయ్యింది ఆమెలో. ఎర్రగా మారిన ముఖం, కళ్ళలో భయం, ఒంట్లో వణుకు. చూస్తూ ముందుకు వంగి చిరు చెమటలు పట్టిన ముఖంపై ఎయిర్ బ్లో చేశాడు. కళ్ళు మూసుకుంది. అంతటి నిశ్శబ్దంలో వేగంగా చేస్తున్న ఆమె గుండె చప్పుడు వేగం స్పష్టంగా వినపడుతుంటే నీస్ మీద బెండ్ అయ్యి ఆమె గడ్డం పట్టి ముందుకు లాగి కళ్ళలోకి చూస్తూ ఫిజికల్ హరాస్మెంట్ చేయాలి అనుకుంటే పెద్ద పనేం కాదు. ఇప్పుడు ఇక్కడ నిన్ను ఏం చేసినా ఆపేవారు అడిగేవారు లేరని నీకు కూడా తెలుసు. నన్ను ఏమనుకుంటున్నావో అది నిజం చేయడానికి 2 సెకండ్స్ కూడా పట్టదు. ఇదేగా నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది? వియేడ్గా చూసింది. లేకపోతే నేను మాట్లాడింది ఏంటి, నువ్వు అనేదేంటి? నేను నిన్ను ఫిజికల్ హరాస్మెంట్ చేస్తున్నానా అని కల్లెర్ర చేశాడు. మార్నింగ్ నా గొంతు పట్టుకున్నారు, నాకెంత పెయిన్ ఉందో తెలుసా? మీ అక్క టీ తీసుకెళ్తాను అంది, సరే అని కామయ్యాను. దానికి అంత పనిష్మెంట్ ఇస్తారా? నేనేమైనా మీ స్లేవ్ అనుకుంటున్నారా? ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్ అమ్మాయిని, నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ ఆత్మాభిమానం పోగొట్టుకొని మీరు చెప్పినట్లు వినమంటే కోపం వస్తుంది కదా. మీకు ఇష్టం లేని పని చేయమని ఎవరైనా ఫోర్స్ చేస్తే చేస్తారా మీరు? నా పొజిషన్లో ఉండి ఆలోచించండి. మీ అమ్మగారికి అలా అయినందుకు నిజంగా ఐఎమ్ వెరీ సారీ. ఆమెకు నేను క్షమాపణ చెప్పుకుంటాను. అయినో అమ్మకి ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో. ఫ్యూ డేస్ బ్యాక్ మా అమ్మ స్టెప్స్ పై నుంచి కింద పడిపోయింది. ఆపరేషన్ జరిగింది. ఆమె కోసం వెళ్ళాననే ఉద్యోగం తీసేశారు. అమ్మ ఆపరేషన్కి మనీ అవసరమయ్యి నాన్న మా కోసం దాచిన ల్యాండ్ కూడా అమ్మేశాను. ఇప్పుడు నా శాలరీతోనే అమ్మ మెడిసిన్, చెల్లి స్టడీస్, ఇంట్లో ఖర్చులు నడుస్తున్నాయి. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు చాలా ఫేస్ చేసి వచ్చారని మీ సిస్టర్ చెప్పారు. కష్టాలు పడిన వారికే మరొకరి కష్టం అర్థమవుతుందని చెప్తున్నాను. ఇంకెప్పుడు మీ జోలికి రాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఈ ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, వేరే ఎక్కడైనా దొరికే వరకు వెయిట్ చేస్తాను. మీకు ఎప్పుడూ కనబడను అంటున్న ఆమె కళ్ళలో గంగా ఉప్పొంగింది. అది కేవలం బాధనే కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఈ సొసైటీలో తను పడిన పోరాటం గుండెను చీల్చుకుని బద్దలై కన్నీరుగా ఊరికింది. ఏ భావం లేకుండా ఆమెను చూస్తూ నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటావు, కాదని కదిలితే కాళ్ళు చేతులు విరుగుతాయని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నిర్గాంతపోయి చూస్తూ చా, ఇంత చెప్పినా కూడా ఈ రాతి మనిషి గుండె కరగలేదా? తన మదర్ హాస్పిటల్లో ఉందన్న కోపం కాబోలని మనసులోనే యమునా గారికి క్షమాపణ చెప్పుకొని గోడకు తలవాల్చి కళ్ళు మూసుకుంది. మరుసటి రోజుకి యమునా గారిని డిశ్చార్జ్ చేయడంతో నవ్యాని పిల్లల్ని మన ఇంటికి వద్దు, అమ్మ దగ్గర ఉండు కొద్ది రోజులని అన్నాడు రాహుల్. థ్యాంక్ యూ అంది నవ్య ఏడుస్తూ. ఆదిత్య అడగక ముందే వాళ్లే ఉంటామనడంతో కాస్త రిలీఫ్ అయ్యి షిప్ దగ్గరకు వెళ్ళాడు. గోడకు ఆనుకుని ఉన్న యశికాని చూస్తూ లైట్ వేశాడు. గదిలో వెలుతురు పడటంతో కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా 6 అడుగుల రూపం కనబడగానే అడిగిన మొదటి ప్రశ్న మీ అమ్మగారికి ఎలా ఉంది అంటూ. ఆమె గొంతులో కంగారు, కళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుంది. ముందుకెళ్ళి చేతికి ఉన్న కట్లు విప్పి దవడ పట్టుకొని ముందుకు లాగి నా దగ్గర ఉండటం తప్ప వేరే ఆప్షన్ లేదు, ఉండదు కూడా. సో ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే నీ హెల్త్కి చాలా మంచిది, అర్థమైందా? ఎందుకు నన్ను వెళ్ళనివ్వడం లేదు అడిగింది సూటిగా. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇప్పుడే చెప్పాను నోరు మూసుకొని ఉండమని. బెటర్ అలా ఉంటేనే. గట్టిగా ఊపిరి పీల్చుకొని మీ అమ్మగారికి ఎలా ఉంది చెప్పలేదు అంది మరోసారి. షీ ఈజ్ ఫైన్, ఇంట్లో ఉంది. మార్నింగ్ 9కి కారు వస్తుంది, రెడీగా ఉండని చెప్పి శివాని పిలిచి తనని ఇంటి దగ్గర వదిలి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. అసలు అర్థమే కాడితను అనుకొని చేతులు పట్టేయడంతో నొక్కుంటూ శివ రావడంతో తన హ్యాండ్ బ్యాగ్, ఫోన్ వెతికి తీసుకుని వెళ్ళింది. ఆమె కారు కనుమరుగయ్యే వరకు విండో నుంచి చూస్తున్న ఆదిత్య. యశిక, నిన్ను అంత తేలిగ్గా వదిలితే ఎలా? నాతో పెట్టుకున్నావుగా, రోజు అమౌంట్ ఆఫ్ శాడిజం చూపిస్తా. వెయిట్ అండ్ షీ అనుకుని సిగరెట్ స్మాష్ చేసి తనని కలవడానికి వచ్చిన వాళ్ళని లోపలికి పంపించమని చెప్పాడు. అన్నని తప్పుగా అనుకోకండి మేడం, అమ్మకి ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయితే ఆయనలోని రాక్షసుడు బయటకు వస్తాడు.
అంతే తప్ప ఇక ఏ విషయంలోనూ అకారణంగా ఎవరి జోలికి పోరు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆమెడ దూరంలో ఉంటారు. కోపంలో మిమ్మల్ని ఏదైనా అని ఉంటే ప్లీజ్ క్షమించండి. అదంతా సరే కానీ నన్ను ఇక్కడ ఉద్యోగం చేయించడానికి కారణం ఏమిటి? మీకో విషయం తెలుసా? ఏంటి అంది. మీరు పనిచేస్తున్న కంపెనీ త్వరలో దివాలా తీస్తుంది. వేల మంది ఎంప్లాయీస్ జాబ్ లెస్ అయిపోతున్నారు. మీకు ఐడియా ఉంటే ఇప్పటికే మీ కంపెనీ కొన్ని సిటీస్లోని బేస్లు క్లోజ్ చేసిందని తెలిసే ఉంటుంది కదా అనగానే ఈ విషయం నీకెలా తెలుసు అంది. వరల్డ్ వైడ్ ఎప్పుడు ఎక్కడ ఏం జరగబోయేది మాకు తెలుస్తుంది మేడం. మా పనే ఇది కదా. మీ విమానాలకి మా మాఫియాకి అవినాభావ సంబంధం ఉంది అని నవ్వుతుంటే విసుగ్గా చూస్తూ, అయితే మీ అన్న నాకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు అంటావు అంతేనా అంది సీరియస్గా. అన్న తలుచుకుంటే మీకే కాదు మీ కంపెనీలో పనిచేసే అందరికీ ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ఉంది. ఈవిల్ కింగ్డమ్ గేట్ చూడటానికి కూడా అర్హత లేని వాళ్ళని అటువైపు కూడా రానివ్వని అన్న మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మతో పాటే ఉండే ఉద్యోగం ఇచ్చారంటే మీ వర్క్ ఆయనకు నచ్చి. అంటే ఆ రోజు అమ్మని మీరు హాస్పిటల్లో చేర్చారు కదా, మొదట అన్నకి కోపం వచ్చింది అమ్మని ఒక్కదాన్నే ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారని. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని హాస్పిటల్లో ఉండటం, ఆమెకు ఓకే అన్నాక వెళ్ళడం, సర్వీస్కి మనీ ఇచ్చినా తీసుకోకుండా ఆ డబ్బుని డొనేషన్ చేయడం అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో డబ్బు వద్దనేది ఎవరు మేడం? కానీ మీరు వద్దన్నారు. పరాయి సొమ్ముతో కష్టపడకుండా వచ్చిందనో, కానీ మీలోని ఆ క్వాలిటీ నచ్చే అన్న మీకు అమ్మ దగ్గర ఉద్యోగం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అమ్మ ఒంటరితనం ఫీల్ అవుతుంది. ఆమెకు నమ్మకమైన మనిషి తోడు ఆసరా కావాలి అని అనుకుంటున్న టైంలో మీరు కనబడ్డారు. నవ్యాకి పిల్లలతో భర్తతో వేరే లైఫ్ ఉంది. అమ్మ కోసం తనని ఇక్కడే బంధించడం ఇష్టం లేక అడగలేదు అన్న. అంత నమ్మకమైన మనిషి కోసం వెతుకుతున్నారు. ఈ లోకంలో డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు మేడం, కానీ నమ్మకం, నీతి, నిజాయితీతో మన కోసం బతికే వాళ్ళని సంపాదించడం చాలా కష్టం. మీరు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చూడటానికే ఆ రోజు అటాక్ జరిగాక మీ ఇంటికి వచ్చారు. ఆయన మీద కోపం ఉన్నా అవేవి మనసులో పెట్టుకోకుండా సొంత మనిషనో సాటి మనిషనో మీరు హెల్ప్ చేశారు. జాగ్రత్తగా చూసుకున్నారు. అన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిట్టుకున్నారే తప్ప ఆయన్ని ఏదో చెయ్యాలి అనుకోలేదు. మీ డబ్బుతో ఆయన అవసరాలు చూశారు కదా, అక్కడే అన్న ఫిక్స్ అయ్యారు మీరే ఇంటికి రావాలని. కాకపోతే అనుకోకుండా ఆ రోజు ఆ సంఘటన జరిగింది. యాదృచ్ఛికంగా మీ ఉద్యోగం పోయింది. ఆ విషయం మాత్రం అన్నకి తెలియదు. మిమ్మల్ని వాచ్ చేయమని చెప్పి ఆయన ఫారిన్లో మీటింగ్ కోసం వెళ్ళారు. అన్న తర్వాత నేను ప్రేమించేది, ప్రాణం ఇచ్చేది యమున అమ్మకే. అమ్మ దగ్గర ఏది దాచను. అన్నయ్య ఎప్పుడు ఎక్కడ ఉన్నది అమ్మకి ఎప్పటికప్పుడు చెప్తుంటాను. అలా చెప్పినప్పుడే అనుకోకుండా మీ టాపిక్ వచ్చింది. మీ ఉద్యోగం పోవడంతో అమ్మ బాధపడ్డారు. ఎలాగైనా మీకు మళ్ళీ ఉద్యోగం, అది కూడా మంచి జీతంతో, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. అన్న పార్ట్నర్గా ఉన్న ఎయిర్లైన్స్ కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చేలా చేయమని అమ్మ చెప్పింది. అన్నకి తెలియకుండా నేను చేసిన మొదటి పని ఇదే. అంతా వింటున్న యశ్షికి అర్థం కానిది, తనతో ఉంటే ఎందుకు అతను అంత సీరియస్గా అయిపోతున్నాడు అని. మీరు భయపడకండి మేడం. అన్న చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ ఆయన మనసు పసిప్రాయంలోనే చిదిమేయబడింది. అమ్మ ఒడిలో నాన్న భుజాల మీద తిరగాల్సిన టైంలో జైల్లో ఖైదీగా కఠినమైన బ్రతుకులు చెవి చూశారు. ఆయనకంటూ ఉన్నది అమ్మ, నవ్య, ఇప్పుడు పిల్లలు. ఇప్పుడిప్పుడే గతం తాలూకా చేదు నుంచి బయటపడుతున్నారు. ఆయన చేసే పనితో ఫ్యామిలీని పోల్చకండి మేడం. ఈ రోజుల్లో ఎంత సంపాదించాం, బయట ఎంత పలుకుబడి ఉందనేదే ముఖ్యం. ఆ దారిని అన్న వదిలే ప్రసక్తే లేదు. కానీ మీలాంటి వారు చిరునవ్వుతో అమ్మని జాగ్రత్తగా చూసుకుంటే ఆయన మనసులో కుటుంబం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. యమున అమ్మ అన్న జీవితంలో నవ్వులు చూడాలి అనుకుంటున్నారు. అన్నకి ఆ ఉద్దేశమే లేదు. కనీసం మీరైనా ఆమెకు తోడుగా ఉంటూ ఆ బాధ, దిగులు నుంచి బయటకు తెస్తారు అని ఆశపడుతున్నాను. అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేడం. మీ ఇంట్లో మీరెలా ఫ్రీగా ఉంటారో అక్కడ కూడా అలాగే ఉండొచ్చు. అన్న ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయమే. అమ్మతో మీరు ఎక్కువ సమయం గడపవచ్చు. అదేంటి, మీ అన్న ఆయన షెడ్యూల్ చూసుకోమని చెప్పారు, నువ్వేమో అమ్మని చూసుకోవాలి అంటున్నావు అంది అయోమయంగా. శివ చిన్నగా నవ్వి, మిమ్మల్ని భయపెట్టడానికి అని ఉంటారు. ఆయన దరిదాపుల్లో ఆడపురుగు కూడా కనబడదు. అలాంటిది మిమ్మల్ని ఎలా రాణిస్తారు అనగానే గుర్రుగా చూస్తూ, మీ అన్న వెనుక పట్టడానికి ఇక్కడ కూడా ఎవరూ రెడీగా లేరు అంది. మాకు కావాల్సింది అదే మేడం. అన్నతో కలిసి నడవడం అంటే నిప్పుల గుండం పక్కన ఉండటమే. మీకు ఆ అవసరం లేదు, రాదు కూడా. మీరు చూసుకోవాల్సింది అమ్మని. మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు.
ఆలోచిస్తూ అమ్మని చూసుకోవడం నాకు ఇబ్బంది ఎందుకు అవుతుంది శివ? అది కాక నా కారణంగా ఆమె హాస్పిటల్ పాలైంది. జీతం ఇస్తున్నారు, వర్క్ చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు అంది. చాలా థ్యాంక్స్ మేడం అని ఇంటి ముందు కార్ ఆపి రేపు మార్నింగ్ కారు వస్తుంది మేడం అని వెళ్ళిపోయాడు. ఫ్లాట్కి వచ్చిన యషి సోఫాలో కూలబడి తల పట్టుకుంది. ఇప్పుడు ఇదంతా అమ్మకు చెప్పాలా వద్దా అనుకుంటూ. ఏదైతే అది అయింది, అమ్మకి అయితే విషయం చెప్పాలి అనుకుంటూ ఫోన్ తీసుకుని కాల్ చేసింది కల్పనకి. అక్క ఫస్ట్ రింగుకే లిఫ్ట్ చేసిన కల్పన వాయిస్లో కంగారు. ఏమైంది, ఎందుకు అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అక్క అది అమ్మకి బీపీ డౌన్ అయిపోయింది, నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు అమ్మ కింద పడిపోయింది అంటుంటే యషి గుండె వేగంగా కొట్టుకుంది. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేలోపు అమ్మ కింద పడిపోయింది అంటుంటే యషి గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉందిరా? కరెక్ట్ టైంకి అమ్మకి మెడిసిన్ ఇచ్చాను, నిద్రపోతుంది. కానీ అమ్మని ఒంటరిగా వదిలి ఉండాలి అంటే నాకు భయంగా ఉంది అక్క, ఏడుస్తుంది కల్పన. యషి మనసు చివుక్కుమంది. అమ్మని ఈ పరిస్థితిలో ఒక్కటే ఉంచడం మంచిది కాదు. కానీ కల్పన కూడా చిన్నపిల్ల. ఒక పక్క చదువుకుంటూ మరో పక్క అమ్మని ఇంటిని మేనేజ్ చేయడం తనకు మించిన పని అని తెలుసు యషికాకి. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి తనది. యషి మౌనంగా అయిపోవడం చూసి తొందరపడి చెప్పి అక్కని బాధ పెట్టినట్టు ఉన్నానని. అక్క నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందాక కాస్త భయపడ్డాను కానీ అమ్మ మెల్లిగా నడుస్తుంది, ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది అనడంతో అమ్మతో మాట్లాడాలి, లేచాక కాల్ చేయి. సరే అక్క అని కాల్ కట్ చేసి ధనుష్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసింది. కల్పన కిందనే ఉన్నాను అన్నాడు. వెళ్ళింది లిఫ్ట్ దగ్గరకు. అపార్ట్మెంట్ తెలుసు కానీ ఎక్కడ ఉన్నది తెలియదు ధనుష్కి. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తూనే ఇంటికి కాల్ చేసింది. ధనుష్ వచ్చి చూసి వెళ్ళాడు అని తల్లి చెప్తుంటే ఆమె మాటల్లో ఆనందం. తమకంటూ ఒకరు ఉన్నారు, వచ్చారు అని. తను జాబ్లో బిజీ, కల్పన స్టడీస్లో బిజీ. అట్లీస్ట్ తమకి మరొకరితో మాట్లాడటమే ఎంజాయ్మెంట్ అన్నది ఉంటుంది. కానీ ఇందిరా గారు ఇంట్లో నుంచి బయటకు రారు. ఏదైనా అవసరమైతే యశ్విని ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంది. ఇంకా కావాలి అంటే కల్పన తెచ్చి పెడుతుంది తప్ప కనీసం బయటకు కూడా వెళ్ళదు. అలాంటి ఆమె ఆప్యాయతకి ప్రేమగా పలకరించే సాటి మనిషి మాటల కోసం ఎంతగా మొహం వాచి ఉందో అర్థమవుతున్న తన చేతిలో ఏదీ లేని నిస్సహాయత. కళ్ళలో నీళ్లు తిరిగినా ఇప్పుడు జాబ్ గురించి చెప్పి ఆ కాస్త ఆనందాన్ని దూరం చేయడం ఇష్టం లేక జాగ్రత్తగా ఉండమని క్యాబ్ వచ్చే టైం అయిందని చెప్పి కాల్ కట్ చేసి చేతిలో మొహం దాచుకుంది. 2 నిమిషాలు దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని తనని తమాయించుకుని మరోసారి మిర్రర్లో చూసుకొని చిన్న బ్యాగ్తో బయటకు వచ్చింది. అంతకు ముందు అయితే ఫ్లైట్ కోసం ఎక్కువ క్యారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదని కాస్త తన బేసిక్ నీడ్స్ కోసం ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని డోర్ లాక్ చేసి కిందకి వచ్చేసరికి అప్పుడే క్యాబ్ రావడంతో ఎక్కి కూర్చుంది. క్యాబ్ నేరుగా రోడ్డు మీద వెళ్తుంటే యషి ఆలోచనల్లో ఇల్లు, అమ్మ, కల్పన ఉన్నారు. కల్పనకి బర్డెన్ పెరుగుతుందని, అది తన స్టడీస్ మీద ప్రభావం చూపిస్తుందని యషి భయం. పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు. అమ్మని ఇక్కడికి తెచ్చేసుకుందామా అంటే తను ఇంట్లో ఉండదు. అక్కడైతే కల్పనకి ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంది. ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ వరకు అమ్మకి క్యూర్ అయితే ఇక్కడికి రమ్మని చెప్పాలి అనుకుంటూ ఉండగానే కార్ నేరుగా పోర్టికోలో ఆగింది. ఆలోచనల్లో ఉన్న యషి కార్ బ్రేక్ పడటంతో ప్యాలెస్ వచ్చిందని చూస్తూ కిందకి దిగేసరికి తన కోసమే దివ్య వెయిట్ చేస్తూ కనబడింది. వైట్ ఫ్రాక్లో బబ్లీగా ముద్దుగా ఉంది తను. ఎంట్రన్స్ వెళ్ళే స్టెప్స్ మీద కూర్చున్న తను యషి ఎప్పుడు వస్తుందా అని బుగ్గ కింద చేతులు పెట్టుకొని ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరి కోసం పాప చూస్తుంది అర్థం కాక ఉన్నారు. కార్ దిగిన యషిని చూడగానే వెళ్ళి కాళ్ళను చుట్టేసింది. పాప నవ్వు చూడగానే అప్పటి వరకు ఉన్న బాధంతా మాయమైపోగా ఏ పాపని ఎత్తుకొని గుడ్ మార్నింగ్ దివ్య అంది. ఐఎమ్ యాంగ్రీ విత్ యూ అని బుంగమూతి పెట్టిన పాప చిక్ మీద కిస్ చేసి బట్ ఐ లైక్ యూ అని నవ్వి ఎందుకు అని అడిగింది. చెప్పకుండా వెళ్ళిపోయినందుకు చెప్తూ వచ్చిన నవ్య డ్రైవర్ చేతిలో బ్యాగ్ అందుకుంది. పర్వాలేదు నేను తెస్తాను అంటున్నా. ఇదేం బరువు లేదు యషి, పాపని ఎత్తుకున్నావు కదా అంది నవ్వుతూ. మీ తమ్ముడు గారు చూశారంటే మా అక్కతో నీ బ్యాగ్ మోయిస్తున్నావా అని నా తల పగలగొడితే అమ్మో అంది. నవ్య ఆగిపోయి యషి అంది. అప్పుడు నేను చెప్తాను మీ మేనకోడల్ని ఎత్తుకున్నాను, నన్నేమైనా చేస్తే మీ పాపని ఎత్తుకెళ్ళిపోతా అని నవ్వేసింది. నవ్య నవ్వుతూ నీ దగ్గర దివ్య ఉండిపోతుంది, నాకేం ప్రాబ్లం లేదు, కావాలంటే తీసుకెళ్ళు, అమ్మగా నేను పర్మిషన్ ఇచ్చేస్తాను అంటూ లోపలికి రా అని సాదరంగా ఆహ్వానించింది. వెళ్ళింది తనతో పాటు. లోపలికి రాగానే హాల్లోనే ఉన్నారు యమున గారు. రాహుల్ చైతన్యకి తినిపిస్తూ మాట్లాడుతున్నాడు ఆవిడతో. యమున గారిని చూడగానే నవ్వు స్థానంలో బాధ అలుముకుంది.
పాపని కిందికి దించి యమున గారి ముందుకు వెళ్ళి చేతులు పట్టుకుని నన్ను క్షమించండి అంది మనస్ఫూర్తిగా. నువ్వేం చేశావు? ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాది, నా తలరాత అంటున్న ఆమె మళ్ళీ లో ఫీల్ అవుతుంటే, అమ్మా నువ్వు ఇలా అంటే ఇంకా ఫీల్ అవుతుంది అంది నవ్య. లేదు, తను ఏం చేసింది? యషి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఉద్యోగం ఇక్కడ కాదు కదా? లేదు మేడం, ఇక్కడే, మిమ్మల్ని చూసుకోవడమే నా పని, మీ అబ్బాయే చెప్పారు అంది. ఆది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తను నన్ను చూసుకోవడం ఏంటి? ఇకపై నిన్ను చూసుకోవడమే తన డ్యూటీ మమ్మీ. కాదని నువ్వు అన్నా తను అన్నా పోయేది తన జాబ్నే, లాస్ అయ్యేది తనే. ఆ బేస్ వాయిస్కి అందరూ తిరిగి చూడగా బ్లాక్ షూట్లో రాయల్ లుక్లో స్టెప్స్ మీద నిల్చున్నాడు అప్పుడే వచ్చిన ఆదిత్య. వైట్ షర్ట్ మీద బ్లాక్ కోట్, షర్ట్ పైన 2 బటన్స్ ఓపెన్లో ఉండటంతో తెల్లని ఛాతి మీద గర్వంగా మెరుస్తున్న ప్లాటినం చైన్, ఒక చేతికి ఖరీదైన వాచ్, మరో చేతికి మందపాటి స్పెషల్గా చేయించిన ప్లాటినం బ్రాస్లెట్. సూట్ నుంచి షూ వరకు అతను వాడే ప్రతి ఒక్కటి అత్యంత ఖరీదైనవి. మొహంలో చెక్కు చెదరని గంభీరం, ట్రిమ్ చేసిన బీడ్, కళ్ళలో చావుని సైతం ఎదిరెళ్ళడం, చిన్నతనం నుంచే వచ్చిన తెగింపుతో కూడిన యాటిట్యూడ్, షార్ప్ లుక్స్, ఎప్పుడూ హుందాగా గంభీరంగా ఉండటం అతని నైజం. రెప్ప కొట్టకుండా తననే చూస్తున్న యశికాని చూశాడు. గ్రే కలర్ ట్రౌజర్లో హెయిర్ బంతో, చేతికి సింపుల్ వాచ్, బేసిక్ మేకప్లో చూడముచ్చటగా ఉంది. ఒక క్షణం ఆమె వైపు చూపు నిలిపి తల్లి వైపు చూడగా అప్పటికే యమున గారి ముఖంలో కొడుకు మొండితనం తెలిసి బాధ విచికలు అల్లుకున్నాయి. అవి పట్టించుకోకుండా ఆమె ముందుకు వచ్చి, నీ కోసం నేను స్పెషల్గా అపాయింట్ చేశాను. నా మీద కోపంతో నువ్వు తనని పంపించినా ఇంకెక్కడ జాబ్ రాదు తనకి. నీ చేతులతో నువ్వే ఒక అమ్మాయి లైఫ్ క్వశ్చన్ మార్క్ చేస్తావో, లేదంటే జీతం ఇస్తూ చక్కగా తన ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావో నీ ఇష్టం. తను ఒక గౌరవమైన ఉద్యోగంలో ఉంది ఆదిత్య, అది వదిలేసి ఈ కేర్ టేకర్ జాబ్ ఏంటి? నీ బెదిరింపులకు ఒప్పుకున్నా తనకి మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా, ఆలోచించు. నీ మొండితనంతో నా మాట కూడా వినవు. అమ్మని కదా భరిస్తాను, కానీ ఏ పాపం తెలియని అమ్మాయిని మన కోసం ఇబ్బంది పెట్టకు అంటున్న తల్లి కళ్ళలో నీళ్లు చూస్తూ ఆదిత్య దవడ బిగుసుకుంది. చూస్తున్న యశిక వెంటనే రెస్పాండ్ అవుతూ, ఇందులో నేను ఫీల్ అయ్యే విషయం ఏమీ లేదు మేడం. ఫ్లైట్లో 100 మందికి సర్వీస్ చేస్తుంటాను, ఇక్కడ మీకు ఒక్కరికే కదా, అలా ఎందుకు ఆలోచించడం లేదు మీరు అనగానే ఆమె సమాధానానికి అందరూ ఆశ్చర్యంగా చూస్తే ఆదిత్య పిడికిలి వదులు అయ్యింది. చిక్కబడ్డ కనుబొమ్మలు విచ్చుకున్నాయి. నా గురించి మీరు ఆలోచించకండి, నాకు ఈ ఉద్యోగం కూడా నచ్చింది, నా ఇంట్లో ఉన్నట్టుగా అంటుంటే సూటిగా చూశాడు ఆదిత్య. పాపని ఎత్తుకుని, పాపతో నాకు చాలా బాగా టైం పాస్ అవుతుంది, మధ్యలో మాత్రమే మిమ్మల్ని చూసుకుంటాను, కాబట్టి మీరే ఫీల్ అవ్వకండి. ఒకవేళ మీకు నేను నచ్చకపోతే చెప్పండి, ఎలా నడుచుకోవాలి. యషి, అలాంటిది ఏమీ లేదమ్మా, నీకు నిజంగానే ఎలాంటి ఇబ్బంది లేదా? అస్సలు లేదు. పైగా ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ ట్రావెలింగ్ తప్పిందని చాలా హ్యాపీగా ఉన్నాను. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా టైం ఫాలో అవ్వచ్చు కదా. నాకు ఈ జాబ్ నచ్చింది అంది చిన్న నవ్వుతో. దెన్ ప్రాబ్లం సాల్వ్డ్ అని దివ్య కమ్ అంటూ పాప రావడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. అతను ఉంటే ఇంకెవరు ఎక్కువ మాట్లాడరు. చైతన్య, నువ్వు ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్ళాలి, ఓకేనా అన్నాడు. ఓకే మామ అనడంతో, నవ్య నువ్వు రాహుల్తో ఇంటికి వెళ్ళిపో, పాప కూడా ఇక్కడే ఉంటుంది. అదేంటి అది, పిల్లలు లేకుండా అమ్మని వదిలి అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? అమ్మకి క్యూర్ అయ్యాక వెళ్తాను ప్లీజ్ అంది. నీ ఇష్టం, కానీ పిల్లలిద్దరూ ఇక్కడే ఉంటారు అని పాపతో పాటే తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి పాపనిచ్చి వెళ్తుంటే, మామ కిస్ అంది బుడ్డది. వెనక్కి తిరిగి పాప మిల్కీ చీక్స్కి చిట్టి ముద్ద ఇచ్చి చైతన్య తల నిమిరి సీరియస్గా ఉన్న తల్లిని చూసి నవ్వుతూ కాలు తాకి వెళ్ళిపోయాడు. ఆది జాగ్రత్త శివ అంది యమున గారు. అలాగే అమ్మ అని చెయ్యి కడుక్కొని పరిగెత్తాడు వెనకే. మరో నిమిషం 2 కార్లు కాంపౌండ్ దాటాయి. ఊపిరి పీల్చుకున్నారు అంతా. రాహుల్ కూడా ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఇంట్లో వాళ్ళతో చాలా త్వరగానే మింగిల్ అయింది యశిక. ఇంతకు ముందు జాబ్లో ప్యాసింజర్స్తో ఎలా నెమ్మదిగా మాట్లాడాలి అన్ని ట్రైనింగ్ తీసుకోవడం, ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండటంతో కొత్త పాత అని లేకుండా ఈజీగానే వాళ్ళలో ఒక్కదానిగా కలిసిపోయింది. దివ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ యమున గారిని చూసుకుంటూ నవ్యతో కలివిడిగా కలిసిపోయింది. ఎవరు ఎలా ఉన్నా ప్యాలెస్ మొత్తం 24/7 టైట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. చైతన్యాని యమునాని నవ్య చూసుకుంటే దివ్య బాధ్యత మొత్తం యశికి అప్పగించింది నవ్య. యశి ఆడుకుందాం పదా అని చెయ్యి పట్టుకుని ఇంటి వెనక గార్డెన్లోకి లాక్కెళ్ళింది. ఎప్పుడు కింద ఫ్లోర్లోనే ఉంటుంది యశి. వారం రోజులైనా వేరే ప్లేస్ తెలీదు తనకి. ఆ హాల్ మొత్తం చూడటానికే తనకి వారం పట్టింది.
ప్యాలెస్ మొత్తం ఒక పజిల్లా ఉందనిపించింది. కానీ ఎవరిని ఏమీ అడగదు. దివ్య యశి వెనక ఇద్దరు గార్డ్స్ ఉన్నారు విత్ పొడవాటి గన్స్తో. వాళ్ళని చూస్తూనే తనకి తెలియకుండానే కంగారు పడుతుంది. బ్లాక్ డ్రెస్ కోడ్స్, బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకుని అస్సలు ఎప్పుడు ఎటువైపు చూస్తారో కనిపెట్టడం కష్టం. నవ్యతో చెప్పి పాప తీసుకెళ్తుంటే వెనకే వెళ్ళింది. అప్పుడు చూసింది బ్యాక్ యార్డ్ మొత్తం. ముందు వైపు ఉన్న దానికంటే చాలా పెద్ద ప్లేస్. అదంతా పెద్ద పెద్ద కోకోనట్ ట్రీస్, స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, గార్డెన్ అవన్నీ చూస్తుంటే నోరు తెరిచింది. యషి దా అని దాదాపు గంట సేపు అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడేసి అటు సైడ్ ఉన్న స్టెప్స్ నుంచి పైకి లాక్కొని వచ్చింది. ఆదిత్యలానే సీరియస్ ఆర్డర్స్ ఇస్తుంది పాప. దాంతో ఎవ్వరూ అడ్డు చెప్పరు తనకి. దివ్య ఎక్కడికి, ఇటువైపు ఎప్పుడూ రాలేదు మనం అంటుంటే నా రూమ్ పద ఫ్రెష్ అవుదాం, ఫ్రాక్ తడిచిపోయింది కదా అంటూ తన కోసం ఆదిత్య స్పెషల్గా డిజైన్ చేయించిన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది. చాలా బాగుంది దివ్య అంది బార్బీ థీమ్తో ఉన్న రూమ్ చూస్తూ. మామ నా కోసం ఇదంతా చేయించాడని గొప్పగా చెబుతూ ఒక పిల్లోని యశి మీదకి విసిరేసి నవ్వింది. నీకు కావాలా ఇలా అని. ఎందుకు, ఇది నాదేగా అంది నవ్వించడానికి. అంతే దివ్య దిండుతో యశిని కొడుతూ అయితే ఈ గేమ్లో నన్ను ఓడించు, ఇచ్చేస్తానని చేతికి అందిన టాయ్స్ యశి మీదకి విసిరేస్తూ క్యాచ్ అంది గలగల నవ్వుతూ. దివ్య ఆ ఆటలన్నీ అలాంటివే అని తెలిసినా చాలా నచ్చింది అలా పాపతో ఆడుకోవడం. పాపకి పోటీగా తను చిన్న చిన్న టాయ్స్ పట్టుకోమని చెప్తూ గది మొత్తం గందరగోళంగా చేసి ఆడి అలిసిపోయాక బెడ్ ఎక్కి ఎగురుతూ పిల్లోస్ విసురుకుంటూ నవ్వుతుంటే ఎప్పుడు వచ్చాడో ఆదిత్య డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఆడుతూ తిరిగిన పాప వారం తర్వాత కనబడిన ఆదిత్యాన్ని చూడగానే మామ అని గట్టిగా అరిచి దూకైపోయింది. 2 అడుగుల్లో వచ్చిన ఆదిత్య పాపని వెంటనే పట్టుకొని కేర్ఫుల్ అంటూ యశిని చూశాడు. తలంతా కాటన్ పడి దివ్యకి ఏమాత్రం తీసిపోలేదు అన్నట్టు ఉంటే సడన్గా ఆదిత్యాన్ని చూసి షాక్లో అలాగే ఉండిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ సీరియస్గా అడిగిన ఆదిత్య వాయిస్కి టక్కున బెడ్ మీద నుంచి జంప్ చేసి పారిపోవడానికి చూసిన తన చెయ్యి పట్టుకుని లాగి బెడ్ మీదకి పడేశాడు. మెత్తటి పోమ్ బెడ్లో పప్పీలా దూరిపోయింది యశిక. హాయ్ భలే అని చప్పట్లు కొడుతూ క్రేజీగా అరుస్తుంది దివ్య. ఈ మామ కోడలు సరదా నా ప్రాణానికి వచ్చేలా ఉందని పైకి లేచి కిందకి దిగి నిల్చుని ఇప్పుడు ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు, పాపతో ఆడుకోవడం కూడా తప్పేనా అంది ధైర్యంగా. ఆడుకోవడం తప్పు కాదు, తనతో చేరి రూమ్ ఇలా క్లమ్జీగా చేయడం తప్పు. నీట్నెస్ డిసిప్లిన్ లేకపోతే నాకు తిక్క రేగుతుంది. పాప చిన్నది, నీకేమైందని తనతో చేరి అన్నీ పాడు చేశావు అని అరిచాడు. ఇది మరీ బాగుంది, చేసింది మీ మేనకోడలు అంటుంది మాత్రం నన్న. నేను అసలు ఒక్క వస్తువు కూడా ముట్టుకోలేదు, కావాలంటే పాపని అడగండి. దివ్య వైపు చూశాడు ఆదిత్య. వాళ్ళిద్దరూ అరుచుకుంటూ ఉంటే బాగుంది, కానీ మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయడం నచ్చక నో మామ నేను వద్దని చెప్పినా యశిని ఇలా ఆడుకుందాం బాగుంటుంది అంది అని యశిని అడ్డంగా బుక్ చేసింది. పిల్లో తల మీద పెట్టుకొని అమ్మ దొంగ పిల్ల నన్ను ఇరికిస్తావా, చెప్తా నీ పని అంటూ దివ్య నిన్ను అంటూ తనని పట్టుకోవడానికి వస్తుంటే మామ సేవ్ మీ అంటూ ఆదిత్య కాలని చుట్టేసింది. వేగంగా వచ్చిన యశి శిలలా కదలకుండా నిల్చున్న ఆదిత్యాన్ని గుద్దేయపోయి సడన్ బ్రేక్తో ఇహలోకి వచ్చి ఎదురుగా ఉన్నది బండరాయని హిట్ చేస్తే పచ్చడి అయ్యేది తన మొహమే అని తమాయించుకొని తను అబద్ధం చెప్తుంది సార్, ప్లీజ్ నన్ను నమ్మండి అంది. అంటే నా దివ్య అబద్ధం చెప్తుంది, నువ్వే నిజం చెప్తున్నావు అని నమ్మాలి అంతేనా అని ఐబ్రో రైస్ చేశాడు. అని తల నిలువుగా ఊపుతుంటే కాల్ చేసేలా చూశాడు. కాదు అంటూ తల గోక్కుంటూ మిమ్మల్ని నమ్మించాలంటే నేనేం చేయాలి అంది బిక్కమొహం వేసుకొని. రూమ్ మొత్తం క్లీన్ చేయి, ఏ వస్తువు ఏ ప్లేస్లో ఉండేది అది అక్కడ ఉండాలి, లేదంటే అంటూ స్లీవ్స్ మడుస్తున్న ఆదిత్యను చూస్తూ నోట్లో అమ్మ నా బూతులు తిట్టుకుంటూ దొంగ సచ్చినోడు, తెలుసు దివ్య అబద్ధం చెప్పింది అని, అయినా కావాలని నన్ను అంటున్నాడు అని గొనుక్కుంటూ దివ్యాని చూసి మొహం తిప్పేసి బెడ్ సర్దడం మొదలుపెట్టింది. దివ్య కమ్ అని తనని తీసుకెళ్తుంటే నీతో కచ్చి అంది యశి. అంతే మామ అని ఏడుపు రాగం ఎత్తింది దివ్య. అమ్మో అని కాటు కిందకు దూరేసింది యశిక. హేయ్ బయటికి రా అని అరిచాడు. రాను, మీరిద్దరూ బయటకు వెళ్తే గాని నేను రాను అని దాక్కుంది. యశి బక్క ప్రాణి కాబట్టి కింద సరిపోయింది. బట్ ఆదిత్య బాడీ పట్టదుగా, ఇక వెళ్ళాడు బయటకి.
వాళ్ళు వెళ్ళడం మంచం కింద నుంచి చూస్తూ అమ్మయ్య వెళ్ళారు పిశాచాలు అని లేచి డోర్ వేయడానికి వస్తున్న యషికి ఛాన్స్ లేకుండా మెరుపులా వచ్చిన ఆదిత్యాన్ని చూసి అదిరిపడి బొమ్మలా నిల్చున్న ఆమె భయంతో గుండె మీద చెయ్యి పెట్టుకుంది. ఆమె చూస్తుండగానే డోర్ బోల్ట్ పెట్టేసి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న ఆదిత్య నుంచి తప్పించుకోవడానికి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది తను. అడుగులు కాస్త పరుగులు అయ్యాయి. ఆదిత్య 2 అడుగులకి ఆమె గది మొత్తం రన్నింగ్ రేస్ చేస్తుంటే దివ్యాని ఏడిపిస్తావా, ఐ విల్ కిల్ యూ అన్నాడు పళ్ళు నూరుతూ. మరి నేను అబద్ధం చెప్పాను అని అంటే కోపం రాదా అంది తప్పించుకొని తిరుగుతూనే. ఏయ్ ఆగితే బాగుంటుంది, లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు. అమ్మో నా చెంపలు అని చేతులు 2 చెంపల మీద పెట్టుకుని నీ చేతులు రఫ్గా ఉంటాయి, నా చీక్స్ నలిపేస్తుంటే ఐ ఫీల్ హెల్. నేను ఆగనంటున్న ఆమె మాటలకు పట్టుకునేవాడు కాస్త ఆగిపోయాడు. ఆమె మాత్రం పీటీ ఉషాని ఇన్స్పిరేషన్గా తీసుకుని గది మొత్తం రన్ చేస్తుంటే ఆ దాటున తన చెయ్యి పట్టుకుని లాక్కున్నాడు దగ్గరికి. చేప పిల్ల వేటగాడి వలలో చిక్కినట్టుగా చిక్కింది. ఆదిత్య తన చెయ్యి చూపిస్తూ రఫ్గా ఉన్నాయా అని అడిగాడు. అని హెడ్ నోట్ చేసింది. దివ్య చిన్నది, తను ఏం చెప్తే అదే కరెక్ట్ అంటే షీ ఫీల్ హ్యాపీ కదా, అది కూడా అర్థం కాలేదా నీకు అని మరింత ముందుకు లాక్కొని ఆమె జుట్టులో ఇరుక్కున్న కాటన్ తీస్తుంటే అతని గుండె చప్పుడు తన చెవిని చేరి వెచ్చని సెగలు ఆమె మొహాన్ని తాకుతున్న ఆదిత్య ఊపిరికి ఏదో తెలియని భయమో బిడియమో తెలియదు. బలమంతా ఉపయోగించి విసురుగా అతన్ని బెడ్ మీదకి తోసేసి బయటకు పరిగెత్తి కిందకు వెళ్ళిపోయి బుల్లెట్లా పరిగెడుతున్న గుండెను అదుపు చేసుకుంది. యషి ఏంటిదంతా అంది యమునా గారిని గదిలో వదిలి వచ్చిన నవ్య. దివ్య నేను ఆడుకున్నాం, రూమ్ మొత్తం మెస్సీ అయ్యింది అంది ఒక్కో మాటగా. అరే దానికే ఇంత కంగారు పడుతున్నావా, నెల నెల దాని రూమ్ మేకోవర్ చేస్తూనే ఉంటాడు అది మళ్ళీ మెస్సీ చేసి వాల్స్ పాడు చేస్తుంది, అది మామూలే, నువ్వు టెన్షన్ పడకని వాటర్ ఇచ్చి ఫేస్ వాష్ చేసుకో. ఫేస్ మొత్తం కాటన్ ఉందని చెప్పి పని వాళ్ళతో రూమ్ క్లీన్ చేయించడానికి వెళ్ళింది నవ్య. వాటర్ తాగుతూ పైకి చూసిన ఆమెకు హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకుని తననే చూస్తూ కనిపించాడు ఆదిత్య. ఆ చూపుల తీక్షణతకి నోట్లో నీళ్ళని బయటకు వస్తే తల పట్టుకుంది. సన్నని నవ్వు అతని మీసం కింద అరక్షణం కదిలి మాయమైతే అతను వెళ్ళిపోవడం చూస్తూ ఊపిరి పీల్చుకుని చైర్లో కూలబడింది. సాయంత్రమైనా కిందికి రాని దివ్య కోసం తనే పైకి వెళ్ళింది. నవ్య చైతన్య కోసం షాపింగ్ అని బయటకు వెళ్తే యమునా గారు రూమ్లో ఉన్నారు. నవ్య ఉండి ఉంటే తననే అడిగేది. పాపం ఆమె బ్యాడ్ లక్ లేదు. ఆదిత్య రూమ్ ఏ ఫ్లోర్నో దివ్య ఇంతకు ముందు చెప్పడంతో స్టెప్స్ గుండా వెళ్ళింది. లయన్ రూమ్ ఏదో అని వెతుక్కుంటూ వచ్చిన యషికి అది ఇదే అన్నంత గంభీరంగా కళ్ళు మెరిసేలా నల్లని చెక్కతో చేసిన రూమ్ డోర్ అంతకంటే గంభీరంగా దాని మీద ఉన్న వింగ్స్ డిజైన్ దర్శనం ఇచ్చింది. కాళ్ళు వణికాయి ఆ తలుపు చూడగానే. వెనక్కి పోదామా అనిపించింది. కానీ ఉదయం దివ్య ఏడవటం చూసినప్పటి నుంచి తనని చూడాలని ఎత్తుకోవాలని మనసు పీకుతుంటే ధైర్యం చేసి నెమ్మదిగా వెళ్ళి మెల్లిగా తలుపు తెరిచింది. విశాలమైన గది, చాలా పెద్దది. డోర్ మరి కాస్త తీసి మెల్లిగా లోనికి వెళ్ళింది. గది మొత్తంగా మంచి ఆరోమా వస్తుంది. గది నిండా దాదాపుగా బ్లాక్ కలర్లోనే కర్టెన్స్, ఫర్నిచర్ ఉన్నాయి. ఇతగాడికి ఈ బ్లాక్ ఫ్యాంటసీ ఏంటో అని దివ్య కోసం చూస్తే గదిలో తను ఎక్కడా కనబడలేదు. అదేంటి పాప ఇక్కడే ఉందని నవ్య చెప్పింది, మరి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందని వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకుని గోడకు వాలుగా ఆనుకుని చూస్తున్నాడు ఆదిత్య. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ కట్ బనియన్లో ఉన్న అతడి బాడీ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ కలర్కి. ఆ కళ్ళలో తీవ్రంగా ఉన్న చూపుకి జడిసి అది దివ్య కోసం వచ్చాను, వెళ్ళిపోతాను అని ముందుకు వచ్చింది. డోర్కి అడ్డంగా నిలబడి ఉన్నాడు. మీరు మొత్తంగా కూడా కదలక్కర్లేదు, కాస్త గ్యాప్ ఇచ్చినా చాలు, చోటు చేసుకుని వెళ్ళిపోయే బక్క ప్రాణం నాదని అతనికి డోర్కి 1/2 ఇంచు స్పేస్ ఉన్న సందు నుంచి జారుకోవాలని చూస్తున్న యషి మోచేయి పట్టి ఒక్కటే విసిరిగా ఎత్తి బెడ్ మీద విసిరేశాడు. త్రుల్లి పడింది. ఆమె లేవడానికి మార్గం లేకుండా ఆమెకు ఇరువైపులా చేతులు పెట్టి ఎంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి వస్తాం అని ఉరిమి చూశాడు. ఆ కళ్ళలో కోపానికి చెమటలు పడుతుంటే దిద్ది ఏయ్ ఆపు, నీ చీప్ ట్రిక్స్ నాకు తెలియవా ఏంటి, పాపని అడ్డం పెట్టుకొని ఇక్కడే సెటిల్ అవుదామని ప్లాన్స్ వేశావా అని ఆమె నడుము కింద నుంచి చెయ్యి పోనిచ్చి ముందుకు లాగాడు. యషి స్థానంలో అయ్యింది ఆ మాటకి. నోట్లో నుంచి మాట రావడం లేదు ఆమెకు. అయినో నీలాంటి ఆడవాళ్ళు వేసే ట్రిక్స్. మార్నింగ్ మంచిగా ఒక్క నిమిషం కూడా లేను, ఒక్క చిన్న నవ్వు నవ్వగానే సిగ్గు లేకుండా ఇలా అడగకుండా నేరుగా గదిలోకి వచ్చేసావు. ఇప్పుడు నేను కమిట్ అయినా నీకు నో ప్రాబ్లం కదా అని కళ్ళెర్ర చేయగా అభిమానంతో ఆమె మోహంలో నెత్తురు వేగంగా ప్రవహించింది. అసలు ఏం మాట్లాడుతున్నాడు,
తననెందుకు అంత చీప్గా చూస్తున్నాడు అర్థం కాలేదు. కానీ తన క్యారెక్టర్ని తప్పుగా అంటుంటే సహించలేకపోయింది. బలమంతా ఉపయోగించి అతన్ని నెడుతూ, లుక్ మిస్టర్ ఆదిత్య గారు, నేనేమి మీకోసం రాలేదు. నిజంగానే పాప కోసం వచ్చాను. ఉదయం తనని ఏడిపించాను. చూడాలని అనిపిస్తే నవ్వే చెప్పింది తను ఇక్కడ ఉందని. ఓహో, అందుకేనా అడగకుండా నీ సొంత మొగుడు రూమ్కి వచ్చినట్టు నేరుగా వచ్చేసావు అంటుంటే పళ్ళు బిగబట్టి చూస్తూ, మీరు లేనప్పుడు ఈ ప్యాలెస్ మొత్తం నేను పాప తిరిగాం. ఎవ్వరు మమ్మల్ని ఆపలేదు. ఆ అలవాటుతోనే మర్చిపోయి వచ్చేసాను. అందుకు మీకు కోపం వస్తే నిజంగానే సారీ. అంతేకాని మీ ఇష్టానికంటే మాత్రం బాగోదని అంటున్న ఆమె బుగ్గ పట్టుకొని, ఏం చేస్తావు అన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ. నేనేం చేయలేను అనే కదా మీ ధైర్యం. నన్ను ఎదిరించడం అంత ఈజీ కాదు. అసాధ్యమైతే కాదు కదా. ఆమె కళ్ళలో ధైర్యం తెగింపు చూస్తూ, నన్ను నీ వలలో పడేసి ఈ కోటకి రాణి అవుదామని ట్రయల్స్ వేస్తున్నావు కదా అని తనని వదిలి పాకెట్లో సిగరెట్ వెలిగించి పొగ ఆమె మొహం మీద వదిలాడు. మీకు అంత కోరికగా ఉందా నేను అదే అనుకోవాలి అని? ఏయ్, గర్జించాడు సింహంలా. ఒక అడుగు వెనక్కి వేసి, ఎవరికి కావాలి మీ డబ్బు, ఈ కోటలో రాజభోగాలు? ఎన్ని ఉన్నా మీకోసం మీ అమ్మ చెల్లి ప్రతి క్షణం భయంగా గడుపుతారు. రేపు మీకొచ్చే భార్య వారితో చేరుతుంది. అలాంటి పరిస్థితి నేనైతే కోరుకోను. భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడు అని ఆశగా భార్య వెయిట్ చేస్తూ ఉండాలి. కానీ అసలు వస్తాడా రాడా అనే భీతితో కాదని ఘాటుగా చెప్తుంటే అతని మొహం ఎర్రపడింది. మీరు పిలిచి ఈ ఆస్తిని ఇస్తాను అన్న నాకు అవసరం లేదు. నాకంటూ పట్టడి మెతుకులు పెట్టి గుడిసెలో అయినా గుండెల్లో పెట్టుకుని చూసే భర్త కావాలి. కానీ బుల్లెట్లు గన్నులతో సహవాసం చేస్తూ తిరిగే మనిషి కాదు. ఇంకోసారి మీ గదిలోకి అడుగు పెడితే నన్ను అక్కడే కాల్చి చంపండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ ఒక కన్నింగ్ స్మైల్ అతని పెదవుల్లో విరిసింది. నవ్యతో పాప కూడా షాపింగ్కి వెళ్ళిందని యమునా గారు చెప్పగానే షాక్ అయింది. ముందే తెలిసి ఉంటే పోయి ఆ లయన్ కేజులోకి అడుగుపెట్టి అన్ని మాటలు అనిపించుకునే దాన్ని కాదు కదా. చా, నా టైమే బాగోలేదు అనుకుంటూ మేడం అంది యమునా గారిని చూస్తూ. ఏంటి పేపర్ పక్కన పెట్టి, రేపు సాటర్డే కదా, వీకెండ్ హాలిడే ఏమైనా ఉంటుందా అని అడిగింది. ఆ మాటే మర్చిపోయాను కదా, మొన్నటి వారం కూడా ఇవ్వలేదని. అలాగే మండే రా అయితే అంది. థ్యాంక్ యూ మేడం అంది. పాప వచ్చాక తనని ఎత్తుకొని ఆడించి టైం అవ్వడంతో ఇంటికి వెళ్ళిపోయింది యశిక. లేట్ నైట్ వచ్చిన ఆదిత్యకి ఇల్లంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంటే కోట్ శివాకి ఇచ్చేసి రూమ్కి వెళ్ళి షవర్ కింద నిల్చున్నాడు విత్ డ్రెస్తోనే. ఒక డీల్ విషయంలో కోపంగా ఉన్న అతనికి ఎంతసేపు చన్నీటిలో నిల్చున్నా స్వంతన లేదు.